వెల్కమ్ టు ది లియో. ఇటీవల బీటెక్ రవికి సంబంధించిన అనేక విషయాలు సంచలనంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బీటెక్ రవిని అరెస్ట్ చేసినప్పుడు అది అరెస్ట్ కాదు, కిడ్నాప్ చేసి హతమార్చాలనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బెడిసి కొట్టడంతో దాన్ని అరెస్టుగా చూపించారని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పట్లో బీజేపీ నేత సీఎం రమేష్ కూడా బీటెక్ రవిని జైల్లో కలిసి వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీటెక్ రవిని హతమార్చడానికి భారీ కుట్ర పన్నారు, బట్ అది విఫలమైందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీటెక్ రవి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను బెదిరించారు, గన్ పెట్టి బెదిరించారు, మాస్క్ వేసి బెదిరించారని చెప్పి బీటెక్ రవి చెప్పడం జరిగింది. సో వీటిని మరువక ముందే ఇప్పుడు బీటెక్ రవి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏ చిన్న హాని జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డినే బాధ్యత వహించాలి. ఎందుకనంటే ఇప్పుడు బీటెక్ రవికి ఉన్నటువంటి ఆ భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఉపసంహరించడం జరిగింది. ఎందుకు ఉపసంహరించారు అనే దానికి సమాధానం లేదు. కానీ కీలక సమయంలో ఒక పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరో పక్క గతంలోనే బీటెక్ రవిని హత్య చేయడానికి కుట్ర జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలా అయినప్పటికీ కూడా ఇప్పుడు బీటెక్ రవి భద్రత తొలగించడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా బీటెక్ రవిని ఏదో చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, బీటెక్ రవి కుటుంబ సభ్యులు కానివ్వండి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎందుకు భద్రత తొలగించాల్సి వచ్చిందనేది ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో బీటెక్ రవికి భద్రత పెంచాలి. ఎందుకంటే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి మీద పోటీ చేయబోతున్నాడు. అదే సమయంలో గతంలోనే ఆయన్ని హత్య చేయడానికి కుట్ర జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులే ఈరోజు బీటెక్ రవి భద్రతను తొలగించడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. అందుకనే నాకు ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి బాధ్యత వహించాలని చెప్పి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రిందట నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించాడని చెప్పి కేసు నమోదు చేశారు. వాస్తవానికి అది ఆ కేసు కానే కాదు. ఆ రోజు అకస్మాత్తుగా మఫ్టీలో వచ్చిన కొంతమంది పోలీసులు బీటెక్ రవిని అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని, అలాగే వ్యక్తిగత సహాయకుడిని, డ్రైవర్ని వీళ్ళందరినీ వదిలేసి బీటెక్ రవిని తీసుకెళ్ళిపోయారు. బట్ ఇది ఫస్ట్ కిడ్నాప్గా భావించారు. వచ్చిన వ్యక్తులు ఎవరో తెలియదు, మఫ్టీలో ఉన్నారు. కిడ్నాప్గా భావించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఇది సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలోనూ బాగా వైరల్ అయింది. వాస్తవానికి ఆ రోజు జరిగింది కిడ్నాప్ చేసి బీటెక్ రవిని అంతం చేయడానికి ఒక భారీ కుట్ర పన్నారు. బట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మొత్తం కూడా ఆ మీడియాకి ఎక్కడంతో ఎటు పోయి ఎటు వచ్చినా ఇది మన మెడకు చుట్టుకుంటుందని భయపడిన ఆ పోలీసులు దీన్ని కేసుగా నమోదు చేశారు అని చెప్పి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దాన్ని బీటెక్ రవి కూడా చెప్పాడు. ఆ గన్ తీసుకొచ్చి పాయింట్లో పెట్టి బెదిరించారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తావా, అసలు నువ్వు బ్రతుకుంటే కదా పోటీ చేయడానికి అని చెప్పి నన్ను బెదిరించారు, ఎక్కడెక్కడో తిప్పారు, ముఖానికి మాస్క్ వేశారని చెప్పి బీటెక్ రవి బయటకు వచ్చిన తర్వాత సంచలన ఆరోపణలు కూడా చేశాడు. కొన్ని రోజులు రిమాండ్లో ఉండొచ్చిన తర్వాత బెయిల్ మీద బీటెక్ రవి బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పటికే ఒకసారి బీటెక్ రవి మీద హత్యాయత్నం జరిగింది. మరి అలాంటప్పుడు భద్రత పెంచాలా తగ్గించాలా? మరి ఎందుకు తగ్గించారు అంటే మరొకసారి ఏదో కుట్ర జరగబోతుంది. ఎన్నికలు ఎంతో కాలం దూరంలో లేవు, ఎన్నికలు ఇంకా బాగా దగ్గరలో ఉన్నాయి. అందులోనూ బీటెక్ రవి పులివెందుల్లో చాలా వేగంగా దూసుకెళ్ళిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే బీటెక్ రవి చాలా వేగంగా వెళ్తున్నాడు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చురుకుగా నిర్వహిస్తున్నాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఒక ఆత్మీయ సమావేశంలోనే వైసీపీ నేతలు బల్ల గుద్దినట్టు చెప్పారు. ఈసారి సింహాద్రిపురంలో వైసీపీకి మెజార్టీ రాదు, అంటే జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ రాదు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా సింహాద్రిపురం, అక్కడ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా మారింది, బీటెక్ రవి అక్కడ చాలా బలంగా నిలబడ్డాడని చెప్పి సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డితో చెబితే జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలా. అందుకనే ఇప్పుడు ఏదన్నా మళ్ళీ కుట్ర పన్నారా అని అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ విషయం జరిగి 2 రోజులే అయింది. ఎప్పుడైతే మనకు మెజార్టీ రాదని చెప్పి వైసీపీ నేతలు చెప్పారో అది చెప్పి కేవలం 2 రోజులే అయింది. ఇంతలోనే బీటెక్ రవికి ఉన్న భద్రతా సిబ్బందిని తొలగించారు. అంటే ఎక్కడో అనుమానం కలుగుతుంది. బీటెక్ రవిని అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతుందంటే కుటుంబ సభ్యులే సౌననే అంటున్నారు. ఎందుకనంటే గతంలో వివేకాన్ని ఎందుకు అడ్డు తొలగించారు? రాజకీయంగా అడ్డంగా ఉన్నాడు కాబట్టి, ఎంపీ టికెట్కి అడ్డంగా ఉన్నాడు కాబట్టే కదా వివేకానంద రెడ్డిని హత్య చేసింది. అది కూడా ఎవరు చేశారని సిబిఐ చెప్తుంది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అందులో ప్రధాన పాత్ర వహించారని చెప్తుంది. వాళ్ళని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా అడ్డొస్తే ఎంతటికైనా తెగిస్తారు అనే వాదన బలంగా ఉంది. కాబట్టే ఇప్పుడు స్వయంగా ఆళ్ళు ఇళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డినే ఢీకొంటున్నాడు బీటెక్ రవి వెళ్ళి. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా
కొంత అలజడి ఉంటుంది. కాబట్టి బీటెక్ రవిని అడ్డు తొలగించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా కూడా హత్యల చరిత్ర. గతంలో బాబాయి దగ్గర మొదలు పెడితే ఆ తరువాత సాక్షులుగా ఉన్న కొంతమంది కూడా మృతి చెందారు. అంతేందుకు అప్రూవల్గా మారిన దస్తగిరి కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పి స్వయంగా దస్తగిరే అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశాడు. అలాంటిది స్వయంగా బీటెక్ రవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే వ్యక్తి అయితే మరి ఆయన్ని అడ్డు తొలగించే ప్రయత్నం జరగదా అంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది. గతంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తే దీన్ని ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు ఖండించలేదు. ఆ రోజు కిడ్నాప్ చేసి హత్య చేయాలనే ప్రయత్నం చేశారని చెప్పి బీటెక్ రవి కూడా బయటకు వచ్చిన తర్వాత వ్యాఖ్యలు చేస్తే దాన్ని వైసీపీ నేతలు ఎవరు ఖండించలేదు. అంటే దీని వెనక కుట్ర ఉందనేది వాస్తవం. మరి ఎవరు అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు, బీటెక్ రవి ఎవరికి అడ్డంగా ఉన్నాడనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే బీటెక్ రవి ఎవరికి అడ్డంగా ఉంటాడు, ఎవరి మీద గెలుస్తాడనే భయంతో అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి రాష్ట్రం మొత్తం తెలుసు. అందుకనే ముఖ్యంగా బీటెక్ రవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు దీని మీద స్పందించాలి. ఎందుకు బీటెక్ రవికి ఉన్న భద్రతను ఉపసంహరించారు, దీని వెనక ఏం జరుగుతుంది? వాస్తవానికి బీటెక్ రవి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ముఖ్యమంత్రి మీద పోటీ చేయడం, ఆయనకున్న థ్రెట్ నేపథ్యంలో ఆయనకు భద్రత అనేది ఉంది. ఇప్పుడు తొలగించారు అంటే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి బీటెక్ రవినే. పైగా బీటెక్ రవి కొన్ని చలోక్తులు కూడా వేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ భయపడి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం మారతాడేమో, అంటే జమ్మలమడుగు కానీ కమలాపురం కానీ ఏదైనా మారే ప్రయత్నం చేస్తాడేమో. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గం మారొద్దు, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీ మీదే నేను పోటీ చేయాలి, నీ మీద పోటీ చేసి గెలిచినా ఓడినా తర్వాత సంగతి, నేను మాత్రం ఖచ్చితంగా పులివెందెలలో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి, చేసి తీరతాను అని చెప్పి బల్లగుద్దినట్టు నేటికి బీటెక్ రవి చెబుతూనే ఉన్నాడు. ఇదే సమయంలోనే తన భద్రతను తొలగించారు కాబట్టి తనకు ఏదైనా హాని జరిగితే, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను, కాసేపు నాకు అదృశ్యం అయిపోవచ్చు, చెప్పలేను. ఆ రోజు కూడా నేను ఎక్కడికో పని మీద వెళ్తుంటే నన్ను అరెస్ట్ చేశారు. వాస్తవానికి అది కిడ్నాప్. తర్వాత ఏదో మీడియా దయ వల్ల బతికి బయటపడ్డాను, కానీ లేకపోతే ఈరోజు బీటెక్ రవి మీకు ఉండేవాడే కాదని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో బీటెక్ రవి ఆవేదన వెనక కూడా ఒక అర్థం ఉంది. ఖచ్చితంగా ఆయన్ను రాజకీయంగా అడ్డు తొలగించడం కోసం ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. ఇప్పటికే వివేక హత్య కేసు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కడపలో ఈసారి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని నిలబెడితే చిత్తుగా ఓడిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్వేలే చెబుతున్నాయి. ఎందుకనంటే వివేక హత్య కేసు అంత డ్యామేజ్ చేసింది కడప, పులివెందుల ప్రాంతాల్లో. కాబట్టి అది ప్లస్గా మారింది ఎవరికి? బీటెక్ రవికి. అసలు అదే వివేక హత్య కేసు బీటెక్ రవి మీద నెట్టాలని ప్రయత్నం చేశారు, అదంతా వేరే కథ. కాకపోతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత అసలు ఏ టీడీపీ నేతకి దాంతో సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పారు. అంటే సొంత కుటుంబమే చంపేసి దాన్ని నరాసుర రక్త చరిత్రను రాసి చంద్రబాబు కంటించే ప్రయత్నం చేశారు. సరే, ఇవంతా వేరే కథ అయినప్పటికీ ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయంగా బీటెక్ రవిని ఎదుర్కోలేక ఆయన్ను అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తీవ్ర అనుమానాలు ఉన్నాయి. దీని పట్ల కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల నేతల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు దీని మీద స్పందించాలి. ఎందుకు బీటెక్ రవి భద్రతను తొలగించారు, ఎందుకు బీటెక్ రవికి భద్రత ఇవ్వకూడదు అనే విషయాలు స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ఎన్నికలు ఇంకా సమీపంలోనే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల వరకు బీటెక్ రవికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నారు. మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, లేదా పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.